హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పోలీలు తయారు చేయబోతున్నామండి. అది బ్రెడ్తో. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవాలి. పోలీలకి ఒక 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి, ఒక స్పూను ఒక చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ సుజీ రవ్వ, అదే కరాచిన ఉప్మా రవ్వ అంటాం కదండి, అది చిటికెడు సాల్ట్. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ అవ్వాలి. ఇలాగా వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బ్యాటర్ అన్నది చూసారా ఇలా. ఇంకోండి, ఈ విధంగా అయితే మనకి ఈ పోలీలో స్వీట్ పోలీస్ తయారు చేసుకుంటున్నాం కదా, అది ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చపాతీ పిండి అంత సాఫ్ట్ కాదు, అంత గట్టిగా కాకుండా ఇంకోండి ఇలా మధ్యస్థంగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పోలీలకండి పిండి ఎంత గమ్మున కలుపుకుని పక్కన పెట్టేసుకుంటే అంత గమ్మున అంతే. అట్లీస్ట్ మనకి 2-3 అవర్స్ 4 అవర్స్ అయినా నానాలండి. అప్పుడే మనకి స్వీట్ పోలీలు అన్నది బాగా వస్తాయి సాఫ్ట్గాని. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ అయితే అండి, ఈ బ్రెడ్ పోలీస్కి ఫస్ట్ స్టెప్ పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. కలిపేసుకున్నాం, పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇంకోండి బెల్లం, కొంచెం ఇలాచి గింజలు ఉంటాయి కదా, స్కిన్ కాక గింజలు, అవి 4-5 ఇలా దంచేసుకుని పచ్చాగా బెల్లం 1/2 kg వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బెల్లం మొత్తం కరగాలండి. అందాక వెయిట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ ఒక 45-50 రూపీస్ ఉంటుంది కదా కాస్ట్ వచ్చేసి, ఆ చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని ఇలా మిక్సీ పడేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ కింద ఇలా బ్రెడ్ క్రమ్స్ అవ్వాలి అంతవరకు మిక్సీ పడేసుకుని ఇంకండి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకండి బెల్లం అయితే ఇలాగా కరిగింది, మరుగుతుంది కదా, ఈ స్టేజ్లో మంట లో పెట్టుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ అవుతున్నాయో మొత్తం వేసేసుకోవాలి. వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇంకండి ఇలాగ మొత్తం చూసారా, మనకి సేమ్ ఇది పూర్ణం ఎలా ఉండాలంటే కొబ్బరి రసకూర చేసుకుంటాం కదా, కొబ్బరి ఉండలు ఆ టైప్లో రావాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోని కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ అండ్ కాజు వేసుకుంటున్నాం. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇంకోండి ఈ బాల్స్ని బ్రెడ్ హల్వా బాల్స్ అంటారండి. ఇవి ఇలా బాల్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకుంటాం చూసారా, అలాగే ఈ ఎల్లో కలర్ బ్యాటర్ తీసుకుని అప్పడంలా చేసుకుని ఈ బ్రెడ్ వంట ఏదైతే ఉందో పూర్ణం, అది ఇందులో పెట్టేసుకుని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి. ఇంకండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యానం పెట్టేసుకోవాలి. ఆ పాన్ మీద కొంచెం గీ అయినా వెన్నపూస అయినా వెన్న అయినా మూడిట్లో ఏదో ఒకటి వేసుకోవాలి. కొంచెం ఇలా అప్లై చేసుకుని ఇంకండి అలా అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ఇది ఏదైతే ఉందో ఇలాగా పోలి దాని మీద వేసేసుకుని కాల్చుకోవాలి. ఇంకోండి ఇందులో మనం మైదా యూజ్ చేయట్లేదు, అలాగే పెసరపప్పు కూడా యూజ్ చేయట్లేదు. పెసరపప్పు ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అంటారు, ఆ భయం ఉండదు. మైదా అన్హెల్దీ, అది భయం ఉండదు. గోధుమ పిండి సుజీ రవ్వ వాడాం కాబట్టి, బ్రెడ్ వాడాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నెయ్యితో కానీ నూనెతో కానీ దేనితోటైనా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇది శనివారం శ్రీనివాసునికి నైవేద్యం పెట్టుకుంటే మన కోరికలన్నీ సిద్ధిస్తాయంట. శ్రీనివాసుడికి ఇష్టమైన వంటకాల్లో ఇది ఒక రకం అండి. బ్రెడ్ పోలీలు అంటారు కదా, అది. ఇంకా చూసారా, ఇలా ఎర్రగా కాలాలి. ఇలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం. ఇంకండి చూసారా ఎంత బాగా కాలుతుందో, బాగా కాలాలి. నా ఛానల్ చూసినా కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్సబ్స్క్రైబ్ మట్టుకి చేయకండి ప్లీజ్. ఇలాంటి నా ఛానల్లో చూస్తూ లైక్ షేరు చేస్తే ఇలాంటి
సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. నాలాంటి కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మన ఛానల్ పేరుతుంది కదా, వెంకటదుర్గ హోమ్మేడ్ కుకింగ్ ఛానల్. బాగా కాలాలండి. వన్ సైడ్ అయితే కాలింది, ఇంకో సైడ్ అయితే బాగా కాలాలి. చేసేసుకుని ఇది కాల్చుకుని శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టేసుకుంటే అంతే, మన వేడి వేడి బ్రెడ్ పోలీస్ రెడీ అయిపోతాయండి. చూసారా, స్వచ్ఛమైన గేదె నెయ్యితో కాలుస్తున్నామాట ఈ వంట. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకండి ఆ సాక్షాత్తు 7 కొండల నుంచి దిగొచ్చి ఆ శ్రీనివాసుడు మన బ్రెడ్ పోలీస్ తినటానికి సిద్ధంగా ఆశనీయులు అయ్యారు. ఇక్కడ మన బ్రెడ్ పోలీ ప్లేట్లోకి ఆ శ్రీనివాసుడికి ముందుగా నివేదించేసి మీకు కూడా తొలి ముక్క ఎప్పుడు మీకే మన వెంకటదుర్గ యూట్యూబ్ వాచవర్స్ వ్యూస్ అందరికీ కూడా తిని టేస్ట్ ఎలాగుందో చెప్పండి. మీరు చేసుకుని నా కామెంట్లో షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. బాయ్, టాటా, బాయ్, సీ యూ, కీప్ స్మైలింగ్.